హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా బై లాయర్ యూట్యూబ్ ఛానల్. ఏఐబి సిరీస్లో భాగంగా నేను ఈరోజు కాన్స్టిట్యూషన్ పీవైక్యూస్ తీసుకొని వచ్చాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దాని గురించి ఏంటో చూద్దాం. సో బేసిక్గా మీరు బేర్ యాక్ట్ పట్టుకొని కూర్చోండి. బేర్ యాక్ట్ పట్టుకొని నేను చెప్పే ఈ ఆర్టికల్స్ ఏవైనా ఉన్నా సరే మీరు ఎతకడానికి గట్టా ప్రాక్టీస్లకు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే టైంలో, అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివైజ్ చేసుకోవడానికి కూడా మన వీడియోస్ బాగుంటాయి. సో వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, ద ఫాదర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద లీడర్ హ్యాస్ బీన్ ది డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనమాట. ఆ టైంలో ఏ టైంలోనైతే ఈ ఎగ్జామ్ అయిందో అప్పటికి ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. అప్పుడు ఏంటంటే మిసెస్ మీరా కుమారి అనే ఆవిడ లోక్సభ స్పీకర్ కింద ఉన్నారనమాట. వాళ్ళ ఫాదర్ జగ్జీవన్ రామ్. సో ఇది చూసుకోండి, ఇది బేర్ యాక్ట్లో గట్రా మనకి ఇలాంటి క్వశ్చన్స్ దొరకవు. సో ఇది ఇలాంటివి ఇంపార్టెంట్ అనమాట జనరల్ నాలెడ్జ్. రీసెంట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా మీరు చూడగలిగితే చూసుకోండి, లేకపోతే మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి పీవైక్యూస్లో. సో నెక్స్ట్ వన్ ఏమొచ్చి, హూ వాజ్ ది కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేసినప్పుడు ఏర్పడింది అనమాట. దీంతో వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు అంటే చాలామంది తెలిసే ఉంటుంది, సర్ బిఎన్ రావు అనమాట. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది, సర్ బిఎన్ రావు. ఇక్కడ చూడొచ్చు దాని ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ వన్, ది కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా ఈజ్ బేస్డ్ ఆన్. జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ బేస్డ్ ఆన్, ఇది ఏం లేదు, ఇది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దీని గురించి ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఇది ఒకసారి చదవండి. మన కాన్స్టిట్యూషన్ అనేది డిఫరెంట్ కంట్రీస్ నుండి తీసుకుని ఉన్నారు. సో ఇక్కడ ఎలాగైతే ఇక్కడ యూఎస్ఏ, ఈ కాన్సెప్ట్ అన్నది యూఎస్ఏ అని ఎలాగుందో అలాగనమాట. ఇవన్నీ కూడా మీరు ఏంటంటే మీకు బై హార్ట్ అయిపోవాలి. బై హార్ట్ అంటే ఇన్ ద సెన్స్ క్వశ్చన్కి ఆప్షన్ కాదు, ఈ క్వశ్చన్కి ఈ ఆప్షన్ లేకపోయినా సరే మీకు ఆన్సర్ తెలిసి ఉండాలి. ఓకే, ఫిఫ్త్ వన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ డ్యూటీయా, డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఫండమెంటల్ డ్యూటీయా, డైరెక్టివ్ ప్రిన్సిపల్ అండ్ ఫండమెంటల్ డ్యూటీ అని అడిగాడు. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమొచ్చి, 48A డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఉన్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏమి లేవు, ఈ స్టేట్ ఏ విధంగా అయితే రన్ అవ్వాలని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. అండ్ ఈ డిపిఎస్పిస్ అనేవి నాన్ ఎన్ఫోర్సబుల్ అనమాట. పేరుకే ఇవి మనకి సజెషన్స్ అనుకోవచ్చు, గైడ్లైన్స్ అనుకోవచ్చు స్టేట్స్కి. సో 48A డిపిఎస్పిస్లో ఉన్నది ఎన్విరాన్మెంట్ గురించి, ప్రొటెక్షన్ ఆఫ్ అండ్ ఆల్సో ఫండమెంటల్ డ్యూటీస్. ఏవైతే సిటిజన్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో అలాగే ప్రతి సిటిజన్కి కూడా ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. సో ఫండమెంటల్ డ్యూటీస్ 51Aలో జీ అనమాట. 51Aలో జీలోని మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి యాజ్ ఇట్ ఈస్ స్టేట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి. ఆ విధంగానే ఎవరైతే సిటిజన్ ఉన్నాడో సిటిజన్కి కూడా ఫండమెంటల్ డ్యూటీ అనేది ఉంటుంది అనమాట, ఆ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వన్, ద ఐటమ్ ఎడ్యుకేషన్ బిలాంగ్స్ టు. ఇది ఏంటంటే ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. ఇది ఫస్ట్ స్టేట్ లిస్ట్లో ఉండేదన్నమాట ఎడ్యుకేషన్. ఇప్పుడు మీకు ఈ లిస్ట్లో ఏంటంటే మీకు కాన్స్టిట్యూషన్లో ఎండ్లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని 3 ఉంటాయి. రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అంటే ఈ మూడిట్లో లేనివన్నమాట రెసిడ్యూరీ సబ్జెక్ట్స్. ఓకే, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని 3 లిస్టులు ఉంటాయి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ అనే ఐటమ్ ఏ లిస్ట్లో పడుతుంది అని అడుగుతున్నాడు. అదేం లేదు, మరి మీరు చెప్పాను కదా, ఆ లిస్ట్ ఓపెన్ చేస్తే కాన్స్టిట్యూషన్ వెనకతలు ఓపెన్ చేస్తే యూనియన్ లిస్ట్ ఓపెన్ చేయండి, చెక్ చేయండి అందులో లిస్ట్ మొత్తం. స్టేట్ లిస్ట్ ఓపెన్ చేయండి. స్టేట్ లిస్ట్లో ఫస్ట్ ఉండేది, తర్వాత 42nd అమెండ్మెంట్ 1976లో అయిన 42nd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్కి. ఆ తర్వాత దీని కాన్కరెంట్ లిస్ట్ అంటే యూనియన్ ప్లస్ స్టేటు ఇద్దరికి కూడా పవర్స్ ఉంటాయి దాని మీద లాస్ ప్రిపేర్ చేయడానికి. సో స్టేట్ లిస్ట్లో ఉండేది కాన్కరెంట్ లిస్ట్కి చేంజ్ చేశారు 1976
అమెండ్మెంట్ 42 అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్. ఇలాంటివన్నీ మీరు ఒక నోట్స్ పెట్టుకొని రాసుకోండి. నెక్స్ట్ వన్, వైల్ ఇంటర్ప్రిటింగ్ ద ఫేస్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా contained in Article 14 of the Constitution, the Supreme Court constantly mentioned that equality means. ఇప్పుడు ఈక్వాలిటీ అంటే ఏంటి? ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి, మరి అది ఈక్వాలిటీ కాదా? ఏంటంటే ఆ కింద ఉన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు కొంచెం తగ్గి ఉన్నారో స్టేటస్లో, వాళ్ళకి అప్లిఫ్ట్ చేయడానికి. ఇది సింపుల్. ఏంటంటే ఎక్కువ మనం మైండ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఆప్షన్ వైజ్ వెళ్ళిపోదాం. అబ్సల్యూట్ ఈక్వాలిటీ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే అలా కాదు. సొసైటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో అబ్సల్యూట్ ఈక్వాలిటీ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ అనేది అవ్వదు. ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్ పర్సన్స్ కూడా అవ్వదు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ముసలితను ఉంటాడు, యంగ్ ఉంటాడు, సేమ్ ఫినిష్ లైన్ పెడితే ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? ఈక్వల్ ట్రీట్మెంట్ అవ్వదు కదా. ఈ ఓల్డ్ ఏజ్ పర్సన్కి ఎక్కడ పెట్టి మనం పెడితే ఒక అర్థం ఉంటుంది అనమాట. సో ఈక్వల్ ట్రీట్మెంట్ కూడా అవ్వదు, అబ్సల్యూట్ కూడా అవ్వదు. అమాంగ్ ఈక్వల్స్ ద లా షుడ్ బి ఈక్వల్ అండ్ షుడ్ బి ఈక్వల్లీ అడ్మినిస్టర్డ్, దీని ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనమాట. ఇది అర్థమైంది అనుకుంటాను. ఇది ఎక్కువ మనం మైండ్ కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఏంటంటే దీని ఆన్సర్ అబ్సల్యూట్ ఈక్వాలిటీ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్ అని ఉంది కదా, అది అబ్సల్యూట్ ఈక్వాలిటీ అంటే చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది. సో డెవలప్మెంట్ అన్నది మనకి జరగదు అనమాట. సో ఈక్వల్ ట్రీట్మెంట్ ఇచ్చినా సరే జరగదు. అమాంగ్ ఈక్వల్గా ఉన్న వాళ్ళకి ఏమొచ్చి లా షుడ్ బి ఈక్వల్, లా విల్ బి ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టైన్ క్లాస్ ఆఫ్ పీపుల్కి మాత్రమే అది ఇచ్చారు. సో ఈక్వల్, సో దీని అర్థం అమాంగ్ ఈక్వల్ ద లా షుడ్ బి ఈక్వల్ అండ్ షుడ్ బి ఈక్వల్లీ అడ్మినిస్టర్డ్. ద నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అవైలబుల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ 6. అది మీరు కాన్స్టిట్యూషన్ ఇండెక్స్ నుండి కనిపెట్టచ్చు, లేదా మీరు ఇంటికి వెళ్ళినా సరే మనకి తెలుస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఒక్క నిమిషం, which of the following rights are described by B.R. Ambedkar as the heart and soul of the constitution? Rights of equality కాదు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కాదు, రైట్స్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట దీని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఇదేంటంటే ఇది అపాయింట్మెంట్ గురించి అడుగుతున్నారు. ఏం లేదు, ఇది C3 అనమాట. ఇలాంటివన్నీ మనం గుర్తుంచుకోవడమే. దీనికి వేరేగా మనకు బేరెక్ట్లో ఆన్సర్లు ఏవి దొరకవు. 6 years and 65 years ఆఫ్ ఏజ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్, చూసుకోండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ ఈజ్ బల్వార్క్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్? జై భీమ్ చూసారా మీరు? జై భీమ్ మూవీలో సూర్యదే, అందులో ఫాలో అయ్యేది రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్. సో దీని ఆన్సర్ పర్సనల్ ఫ్రీడమ్. ఎవరైనా పర్సన్ని కస్టడీలో బంధించినా సరే ఏవైనా సరే హెబియస్ కార్పస్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్, ఇట్ వాజ్ హెల్డ్ బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దట్ ప్రియాంబుల్ వాజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద కేస్ ఆఫ్. ప్రియాంబుల్ మీద చాలా డిస్కషన్స్ జరిగాయి. ప్రియాంబుల్ అనేది కొంతమంది ఏమొచ్చి కాన్స్టిట్యూషన్ పార్ట్ అంటారు, కొంతమంది కాన్స్టిట్యూషన్ పార్ట్ కాదంటారు. సుప్రీంకోర్టు టేక్ ఏంటి దాని మీద, ప్రియాంబుల్ మీద అంటే, ఫస్ట్ రీబెర్బరీ యూనియన్ కేసు అయింది. రీబెర్బరీ యూనియన్ కేసు 1960లో అయింది. 1960లో ఏంటంటే సుప్రీంకోర్టు హెల్డ్ దట్ ఏంటంటే ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్కి పార్ట్ కాదు అని జడ్జిమెంట్ వచ్చింది. నెక్స్ట్ వన్, ల్యాండ్ మార్క్ కేసు. ఈ రెండు ల్యాండ్ మార్క్ కేసులే, ఇవి ఎక్కడైనా నోట్ చేసుకోండి. 1973లో కేశవానంద్ భారతి స్టేట్ ఆఫ్ కేరళ. ఇది చాలా
ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ కేసు అనమాట కేశవనంద్ భారతి. ఇందులో ఏంటి జడ్జిమెంట్ వచ్చిందంటే ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనే అండ్ ఆల్సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని మార్చకూడదు అనమాట. సో ఈ కేసు గురించి కావాలంటే డీప్గా నేను ఇంకో వీడియో చేస్తాను. ఈ కేసులాస్ అన్నీ కూడా నేను వేరేగా కావాలి అంటే ఆఫ్టర్ ఎవ్రీ పీవైక్యూ సెషన్ ఏవైతే సబ్జెక్ట్ వాళ్ళకి పీవైక్యూస్ అన్నీ కంప్లీట్ అవుతాయో అప్పుడు ఒకవేళ మీకు కావాలి అంటే ఈ కేసులాస్ అన్నీ కలిపి ఒక వీడియో కింద చేయమంటే ఒకవేళ కామెంట్లో చెప్పండి, ఒకవేళ కావాలంటే చేస్తాను అలాగా. నెక్స్ట్ క్వశ్చన్, బై ది కాన్స్టిట్యూషనల్ 97th Amendment Act 2011 the following word has been inserted under Article 19(1)(c). ఇలాంటివి ఎలా చూడాలి అంటే ఫస్ట్ 19(1)(c) ఓపెన్ చేయండి. 19(1)(c) ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఈ విధంగా బ్రాకెట్స్ ఏమైనా కనిపించాయి అనుకోండి. ఇప్పుడు చూడండి 19(1)(c) ఇక్కడ బ్రాకెట్స్ ఇలా కనబడ్డాయి అంటే మీకు కాన్స్టిట్యూషన్ అదే ఏదైతే బేర్ యాక్ట్ ఉందో కిందన ఫుట్ మార్క్ అని ఉంటుంది, అక్కడ ఇది సెకండ్ పార్ట్లోనే ఉండదన్నమాట, సెకండ్ లైన్లో ఉంటుంది. ఇలాగుంటే దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఉంటుంది. సో బేసిక్గా ఇలాంటివి ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ఏదైతే ఆర్టికల్ ఉందో అది ఓపెన్ చేయండి, అక్కడ బ్రాకెట్స్ ఉన్నాయో లేదో చూడండి, ఆ బ్రాకెట్ మీద ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే అక్కడ మీకు తెలిసిపోతుంది అనమాట. సో దీని అర్థం ఏంటి, కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే, మీరు ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి చెక్ చేయండి, మీకు వచ్చేస్తుంది, ఐడియా వస్తుంది. ద సుప్రీం కోర్ట్ ఇన్ సెల్వి అండ్ ORS వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక held that compulsory brain mapping and polygraph test and narco analysis were in the violation of the following articles of the constitution. ఇప్పుడు మనకు మూవీలో చూపిస్తారు కదా, ఇప్పుడు నార్కో టెస్ట్ చేయాలనుకోండి, నార్కో టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ పర్సన్ తాలూగా కన్సెంట్ కావాలి. సో ఇది ఆర్టికల్ 20 and 21, ఆర్టికల్ 20 and 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనమాట. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని వైలేట్ చేసినట్టుగా అవుతుంది అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందనమాట. ఇది ఇలాంటి కేసులన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఏ కేసులో అయితే తెచ్చినా అవి చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మీరు వేరే ఒక బుక్ పెట్టుకొని దానిలో రాసుకోండి, వెళ్ళేటప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రివిజన్కి ఈజీగా ఉంటుంది. ప్యాసివ్ యుతనేసియా అంటే ఈస్ పర్మిటెడ్ ఇన్, ఫస్ట్ ఆగండి, ప్యాసివ్ యుతనేసియా ఈస్ పర్మిటెడ్ ఇన్ సర్టెన్ కేసెస్. ప్యాసివ్ యుతనేసియా అంటే ఒక పర్సన్ లైఫ్ని ఎండ్ చేసేయడం అనమాట, లైఫ్ని ఎండ్ చేయడం. దీనికి అంటే ఆయన పడుతున్న, ఆ పర్సన్ పడుతున్న సఫరింగ్ని, పెయిన్ని ఎండ్ చేయడానికి మరి ఇంకొక దారి లేదు. సో ఆ పర్సన్ వాళ్ళకి లైఫ్ని ఎండ్ చేయడం అలాంటిది పర్మిటెడ్ ఇన్ సర్టెన్ కేసెస్ హెల్డ్ ఇన్ అరుణ రామచంద్ర షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ కేసులో ప్యాసివ్ యుతనేసియా అనేది సర్టెన్ కేసెస్లో పర్మిటెడ్ అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. నెక్స్ట్ వన్ 15th, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ కెన్ బి ఇది చాలా ట్రికీ క్వశ్చన్, చాలా చాలా ట్రికీ క్వశ్చన్. ఇది 39లో ఉంటుంది, సేమ్ ఉంటుంది ఇక్కడ. ఇంకా ఈక్వల్ ఇక్కడ చూడండి, ఒక్క సెకండ్. ఇక్కడ చూడండి, దర్ ఈజ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. ఇది సరిపోయింది. ఇక్కడ మనకు మ్యాచ్ అవుతుంది. ఈ ఆర్టికల్ పెట్టి మనం ఫాలో అవ్వుకుంటూ వెళ్తే మనం ఆర్టికల్ 39 అని మనం పెట్టేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇందాక నేను స్టార్టింగ్ చెప్పినట్టు DPSPs అనేవి ఎన్ఫోర్సబుల్ కాదు, దే ఆర్ జస్ట్ గైడ్ లైన్స్ టు ది స్టేట్ అనమాట. ఇప్పుడు స్టేట్ అది ఫాలో అవ్వకపోయినా దాని మీద ఏం యాక్షన్ తీసుకోవడానికి అయితే ఉండదన్నమాట. ఒక్క సెకండ్, యాక్షన్ తీసుకోవడానికి ఉండదన్నమాట. సో టక్మని ఇది పెట్టేస్తాం, ఇది పెట్టకూడదు. దాని ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 14 and 16 అనమాట. ఓకే,
ఇది అర్థమైంది అనుకుంటా. డిపిఎస్పీస్లోనే ఉంటుంది, ఆర్టికల్ 14 అండ్ 16లో కూడా ఈక్వాలిటీ గురించి ఉంటుంది. 39లో డైరెక్ట్గా ఉన్నా కానీ 39 ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట. ఈ డిపిఎస్పీస్ అనేవి ఎన్ఫోర్సబుల్ కాదు, ఇక్కడ క్లియర్గా ఎన్ఫోర్స్డ్ త్రూ అని అడిగాడు. సో ఇది ఆప్షన్ 39 అయితే కాదు. మనం ఆప్షన్ వైజ్గా వెళ్ళినా ఫస్ట్ 39 ఉంది, 39లో ఇది ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇది పెడతాం, కానీ అలా పెట్టకూడదు. ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఈ ఎన్ఫోర్సబుల్ అనే వర్డ్ అనేది ట్రిక్ అనమాట. సింపుల్గా డిపిఎస్బిస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. సో ఆర్టికల్ 14 అండ్ 16 ఇస్ ది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ షాల్ బి సో ఎక్సర్సైజ్డ్ యాజ్ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ ద లాస్ మేడ్ బై పార్లమెంట్ అండ్ ఎగ్జిస్టింగ్ లాస్ మెన్షన్డ్ అండర్. ఏం లేదు, ఇది కూడా సింపుల్గా ఒక్కొక్క ఆర్టికల్ ఓపెన్ చేసుకుంటే వెళ్ళండి. 352, 256, 254, 301 వీటిలో మీకు 256లో ఆన్సర్ ఉంటుంది. డైరెక్ట్గా లేకపోయినా సరే ఒకసారి మీరు చదువుతారు. ఫస్ట్ ఏంటంటే బేర్ యాక్ట్ ఇండెక్స్ ఉంది కదా, ఇండెక్స్ ఓపెన్ చేస్తారు. ఇండెక్స్లో ఒకలా డైరెక్ట్గా లేదు, ఇండైరెక్ట్గా ఉందన్నప్పుడు మీరు ఇన్డెప్త్ వెళ్ళాలన్నమాట. ఇన్డెప్త్ వెళ్ళి ఫాస్ట్గా కొంచెం చెక్ చేసుకుంటే మీకు సరిపోతుంది. నెక్స్ట్ వన్, జస్టిస్ రామానందన్ కమిటీ రిలేట్స్ టు, ఈ సింపుల్, ఇది క్రీమీ లేయర్ గురించి ఇక్కడ ఉంటుంది చూడండి. నెక్స్ట్ వన్, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈస్ డెల్ట్ అండర్. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈస్ డెల్ట్ అండర్. ఇదేంటంటే ఆన్సర్ 131 అనమాట. ఆన్సర్ 131 అనమాట. నెక్స్ట్ వన్, లాస్ డిక్లేర్డ్ బై ది సుప్రీం కోర్ట్ షల్ బి బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్ మెన్షన్డ్ అండర్ 141. ఆర్టికల్ 141. ఇవన్నీ కూడా మీరు ఆర్టికల్స్ ఏవైతే ఆడు మెన్షన్ చేశాడో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళడమే, ఒక్కొక్క ఆప్షను మీకు దొరికేస్తుంది అనమాట. సో ఇదే ట్రిక్ అనమాట. మీరు ఎంత ఫాస్ట్గా మీరు ఆ బేరాక్ నుండి ఆన్సర్లు కనిపెట్టగలిగితే, ఆర్టికల్ ఓపెన్ చేయగలిగితే అంత ఫాస్ట్గా మీరు క్వశ్చన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, న్యూ స్టేట్స్ ఆర్ క్రియేటెడ్ అండర్ ఆర్టికల్ 3. ఈజీ, సింపుల్ అనమాట. ఆర్టికల్ 3 ద్వారా న్యూ స్టేట్స్ ఆర్ క్రియేటెడ్. సో పీవైక్యూస్లో ఫస్ట్ పార్ట్ అయితే అయింది పీవైక్యూస్లో. ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇంకా బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ రిలేటెడ్, చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ ఎక్కువ మార్క్స్ కాన్స్టిట్యూషన్ నుండే వస్తాయి కాబట్టి మీరు స్టేట్ యూన్ వ్యాంగ్ చాలా ఫాస్ట్గానే తీసుకుని రావడానికి నేను ట్రై చేస్తాను. సో ఒకవేళ మీకు కాన్స్టిట్యూషన్ ఈ పీవైక్యూస్ అయిన తర్వాత ఓన్లీ కేస్ లాస్కి సపరేట్గా మీకు ఏమైనా వీడియో కావాలి అంటే మీరు కామెంట్లో అడగండి. కామెంట్ డెన్సిటీ అంటే ఎంతమంది అడుగుతున్నారో దాన్ని బట్టి నేను తీసుకుని రావడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మీ ఏబి ఎవరైతే మీ ఫ్రెండ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇవే కాదు, కాన్స్టిట్యూషనే కాదు, మిగిలిన కాంట్రాక్ట్ యాక్ట్ మొత్తం ఏదైతే ఏబి సిలబస్లో ఉన్నాయో అవన్నీ కూడా నేను తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఏబి అనాలిసిస్ వీడియో నేను చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పటికే టైం లేదు. సో ఫాస్ట్గా మనం పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి దించేద్దామని నేను డైరెక్ట్ ఇంకా పీవైక్యూ వీడియో చేస్తాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అంతే. అయితే మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. నేను ఫాస్ట్గా మిగిలిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా తీసుకుని రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.